చిత్తూరు జిల్లాలో కౌండిన్య అభయారణ్యంలో ఆల్రెడీ కుంకి ఏనుగుల నుంచి ఈ యొక్క దాడులు ఏదైతే ఏనుగుల నుంచి జరిగేటువంటి దాడుల నుంచి రైతులను ప్రజలను రక్షించడానికి ఒక శిక్షణ కేంద్రం ఆల్రెడీ కౌండిన్య అభయారణ్యంలో ఎప్పటి నుంచో ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాన్ని కొంత ఈ యొక్క మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుసంధానం చేసి అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ సిబ్బందికి సరైనటువంటి శిక్షణను అందించడము, వాళ్ళకి అత్యాధునికమైనటువంటి పరికరాలు స్మార్ట్ స్టిక్స్ అంటాం, ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్ళేటువంటి అటవీ సిబ్బంది అందరికి కూడా స్మార్ట్ స్టిక్స్ అనేటివి అందించడము. అంతేకాకుండా ఆల్రెడీ జయ మరియు వినాయక్ అనేటువంటి 2 కుంకి ఏనుగులు ఈ కౌండిన్య అభయారణ్యంలో ఉన్నాయి. వాటికి సరైనటువంటి మావటీలు 4 మావటీలను ఏర్పాటు చేసి, అదే విధంగా చుట్టూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ఏనుగుల దాడికి అవకాశం ఉందో 30 నుంచి 40 గ్రామాల వరకు వాచ్ ట్రాక్స్ అనేసి ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలిఫెంట్లు ఏ సమయంలో వస్తున్నాయి, ఏ ప్రాంతంలో వస్తున్నాయి, వాటి కదలికలు ఏ రకంగా ఉన్నాయి, ఒకవేళ గుంపులుగా ఏనుగులు వచ్చినప్పుడు ఏ రకంగా వాటిని మళ్ళీ రిజర్వ్డ్ ఫారెస్ట్ లోకి పంపించేటువంటి త్వరితగతిన తీసుకోవాల్సినటువంటి చర్యలు చేపట్టడానికి వాచ్ ట్రాక్స్ అనేటువంటి ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ అనేటువంటి ఒక టీమును కూడా ఏర్పాటు చేసి డిఎఫ్ఓ స్థాయి అధికారిని దానికి చైర్మన్ గా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఉంచేటువంటి విధంగా ఆ 3 ప్రాంతాల్లో కూడా కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. సురేష్ గారు, ఓకే, మీరు చెప్పినట్టుగా ఆ 2 ఏనుగులతో పాటు మేము స్మార్ట్ 6 అనేది కూడా ఏర్పాటు చేశాము, సెక్యూరిటీ కూడా పెట్టాము, గుంపులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలనే విషయంలో మేము జాగ్రత్తలు తీసుకున్నామని అంటున్నారు. ఏంటి మరి ఆ 2 మాత్రమే సరిపోతాయా? ఎప్పటి నుంచో ఉన్న ఆ 2ంటికి వృద్ధాప్యం అనేది రాదా? అంటే అంతకు ముందు పనిచేసినట్టుగా ఆపరేషన్ లో నెక్స్ట్ ఆపరేషన్ లో పాల్గొనే అవకాశం ఉంటుందా? బట్ మీరెందుకు మరి ఆ 2ంటికి మాత్రమే పరిమితం అయ్యారు? ఈ రోజు ఇవాళ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కదా, ఒక 5-6 కుంకీలను తీసుకొచ్చారు కదా, మీరెందుకు మరి మీ ప్రభుత్వ హయాంలో అలాంటి పని ఎందుకు చేయలేదు? ఆ 2తోనే మీరు సరిపెట్టారు. ఊళ్ళు మాత్రం ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఖచ్చితంగా కుంకి ఏనుగుల సంఖ్య పెరగాల్సినటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి 6కు మరీ అదనంగా కూడా ఇంకా కావాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్రతిపాదన తీసుకురావడం కూడా జరిగింది. కానీ ఈ కుంకి ఏనుగుల కన్నా శాశ్వత పరిష్కార మార్గాల వైపే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అడుగులేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఎందుకంటే మీరు చూసా, ఇప్పుడు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏనుగుల గుంపు గాని జనావాసాల్లోకి వస్తే వెంటనే అలారం మోగేటువంటి సిస్టము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకురావడం జరిగింది. తద్వారా ఇవన్నీ కూడా శాశ్వత పరిష్కార మార్గాలుగా ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ. ఈ యొక్క సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, తద్వారా సోలారింగ్ అలారం సిస్టమ్ విద్యుత్ తో కూడా సంబంధం లేకుండా కేవలం సోలార్ ద్వారానే ఆ అలారం సిస్టమ్ కూడా ఛార్జింగ్ అయ్యేటువంటి పరిస్థితి. దాని ద్వారా ఒకవేళ ఏనుగుల సమూహం కానీ జనావాసాలకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటే వెంటనే అలారం సిస్టమ్ మోగేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఇంకా చేపట్టినటువంటి చర్యలు ఏంటంటే జీవ వైవిధ్యాన్ని పెంపొందించడానికి, ముఖ్యంగా అడవిల్లో వాటికి ఆహారం కానీ నీటి సదుపాయం కానీ వాటికి ఏనుగులకు అవసరమైనటువంటి సదుపాయాలు లేనటువంటి క్రమంలోనే బయట వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటవీ ప్రాంతంలో ఆ రకమైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసేదానికి కూడా ప్రభుత్వం నడుం బిగించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దాంట్లో భాగంగానే ఆ కౌండిన్య అభయారణ్యంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా దాదాపు 40 గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ లో ఏనుగుల కోసం ప్రత్యేకంగా నీటి కొలనులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి ఆహారం కోసం ఎక్కడైతే ఆహారం అందుబాటులో లేదో అక్కడ వాటికి ఆహార లభ్యత ఉండేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మరి కాకపోతే అవన్నీ కూడా కార్యరూపంలో కొనసాగి మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా అందుకుంటూ పోతే వాటిపైన మెరుగైన ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఏదైతే ఈ కుంకి ఏనుగుల కర్ణాటక నుంచి తీసుకురావడం అనేది అభినందనీయం. ఖచ్చితంగా దాన్ని అయితే మేము అభినందిస్తున్నాం. ఈ సంఖ్య సరిపోదు, ఖచ్చితంగా పెంపొందించాలి. అంతేకాకుండా కుంకి ఏనుగులకే పరిమితం కాకుండా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాల వైపు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అడుగులు వేయాల్సినటువంటి అవకాశం ఉంది.
మరి మీరెందుకు చేయలేదు? మీ ప్రభుత్వ హయాంలో వీటికి శాశ్వత పరిష్కార మార్గం మీరెందుకు చూపించలేదు? ఎందుకంటే మీ ప్రభుత్వ హయాంలో కూడా చాలా మంది రైతులు నష్టపోయారు, పంట పొలాలు నష్టపోయాయి, ఏనుగుల గుంపు ఏ విధంగా దాడి చేసిందో మనం చూసాము. మీరు ఇప్పుడు చాలా బాగా సజెషన్స్ ఇస్తున్నారు కూటమికి, మీరు ఇలా చేయండి, ఇంకా ఎక్స్ట్రా కావాలి, అలా చేయాలని చెప్తున్నారు. కానీ మీరెందుకు చేయలేదు? ఉన్న రెండింటితోనే మీరు ఎలా నడిపించారు? ఒక సెక్యూరిటీ ఇంకేదో కల్పించారు కానీ అంతకు మించి ఏం చేయలేదు. జీవ వైవిధ్యాన్ని పెంపొందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. రెండోది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి లేటెస్ట్ టెక్నాలజీ పరికరాలు అందుబాటులో తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్, సోలార్ అలారం సిస్టమ్, అదే విధంగా ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ని టీమును కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ రకమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అంతకుముందు ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. దానిలో భాగం కొనసాగింపుగా తీసుకొని వస్తే బాగుంటుంది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏనుగుల దాడిలో చనిపోయినటువంటి మరణాలను, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకసారి మీరు తీసుకున్నట్లయితే 13 ఈ యొక్క జిల్లాలో, ఈ జిల్లాలో ఏదైతే మా చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి మరణాల సంఖ్య తెలుగుదేశం పార్టీ హయాంలో 13, 4 మరణాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఈ యొక్క చర్యలు తీసుకోవాలి. విజయ్ గారు క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని. సురేష్ గారు, విజయ్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. ఫెన్సింగ్ వేశారని ఏదో మాట్లాడుతున్నారు. ఫెన్సింగ్ వేశారా ఒకటి, రెండోది ఫెన్సింగ్ శాశ్వత పరిష్కారం అని మీరు అనుకుంటా ఉన్నారా? ఫెన్సింగ్ వేయటం ద్వారా ఏనుగులు రాకుండా ఉంటాయా? ఫెన్సింగ్ వేసి అలారం వస్తే ప్రజలు పారిపోవాల్సిందే. కానీ ఇక్కడ ఈ కుంకి ఏనుగులు ఉండటం వల్ల అసలు ఇక్కడికి ప్రజలు ఉండే ప్రాంతాలకి రాకుండా చేసేటువంటి గస్తీ ఏర్పాటు కుంకి ఏనుగుల ద్వారా జరిగింది. కాబట్టి మీరు కుంకి ఏనుగుల వల్ల జరిగే మంచి చెప్పటం నిజంగా అభినందనం. కానీ దీంట్లో కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైన వాటి కొనసాగింపుగానే ఈ జరిగిన అనేటువంటిది శుద్ధ అబద్ధం. రాజకీయాలు ఇంకొక విషయం అండి, మీరు ఇక్కడ చెప్పేటువంటి విషయాల్లో అసెంబ్లీ ఎందుకుంది అనేటువంటిది ఇప్పుడు స్పష్టంగా అర్థమైతా ఉంది. అసెంబ్లీ అనేది పూర్తిగా ఇటువంటి జరిగినప్పుడు కానీ ఎవరు కూడా అసెంబ్లీకి వెళ్ళట్లా. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలో ఇదొక ఉదాహరణ. ఒక నిమిషం విజయ్ గారు ఒక పాయింట్ చెప్పారు. ఇక్కడ డిబేట్ పాయింట్ మీద డిస్కస్ చేద్దాం. డిబేట్ పాయింట్ అనేది కుంకి ఏనుగుల అంశము, దాని మీద మాట్లాడదాం. మీరు లేవనెత్తిన ప్రశ్నకి నేను సమాధానం ఇస్తాను. ఇప్పుడు మీరు అన్నారు ఈ సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ వల్ల, అలారం సిస్టమ్ వల్ల పూర్తిగా ఆపలేమని. మరీ ముఖ్యంగా ఇదే కుంకి ఏనుగులు, 6 కుంకి ఏనుగులతో కూడా ఆపలేము వీటిల్ని. నేను దీన్ని కొనసాగింపు చేసి ఇంకా మనం అభివృద్ధిగా చేసినటువంటి ఏదైతే టెక్నాలజీని అనుసంధానం చేసుకొని ఇంకా చర్యలు తీసుకోవాలన్నా నేను విమర్శించలేదు. నేను ఎక్కడ కూడా ఇవి సరిపోతాయని చెప్పలేదు. నేను ఒక చిన్న అంశం చెప్పా, ఏంటంటే గతంలో కొన్ని ఈ యొక్క వీటికి సంబంధించిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాన్ని కొనసాగించి దీన్ని కొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చా. నేను ఈ యొక్క కార్యక్రమాన్ని రాలేదేటా? దీన్ని ఏ విధంగా ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి చాలా తప్పు. ఓహో పరిపాలన అంటే ఇలా చేయాలా, మన శాఖ ఒకటి ఉంటే ఆ శాఖలో ఏ సమస్యలను అడ్రస్ చేయాలా, ఆ అడ్రస్ చేయడం ద్వారా ప్రజలకు ఏ విధమైనటువంటి ఉపయోగాలు కలుగుతాయి అనేటువంటి అంశం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈయన చూసి నేర్చుకునే క్రమంలో నేర్చుకోవాలి తప్ప దాన్ని తక్కువ చేసి చూపించడం దాన్ని మేము అబ్జెక్షన్ చేస్తున్నాం తప్ప సోదరుడు చెప్పిన దాని గురించి నేను ఎక్కడ విభేదించట్లేదు. విజయ్ గారు నేను తక్కువ చేయలా. నా వాదన కొనసాగింపుగా గతంలో తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఈ అటవీ శాఖలో తీసుకున్నటువంటి చర్యలు కొనసాగించి ఇంకా ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని కోరాను. 40 గ్రామాలను పర్యవేక్షించాలంటే అవుతుందా? కర్ణాటక ప్రభుత్వానికి కుంకి ఏనుగుల యొక్క బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. వాటికి ఏ ఇబ్బంది గట్సున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అటువంటి గట్సున్న నాయకుడు కాబట్టి ప్రభుత్వానికి వాటి కేవలం తీసుకోవడమే కాకుండా కుంకి ఏనుగుల యొక్క పర్యవేక్షణ, వాటి భద్రత గురించి కూడా హామీ ఇచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ప్రతి ఒక్కళ్ళం కూడా. బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. స్టే విత్ us.